డ్యాన్స్ అకాడమీ ప్రారంభోత్సవంలో నక్షత్ర నేను వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ పెట్టబోతున్నానని ప్రకటిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శరత్చంద్ర ఇంటికి వచ్చాక వాళ్ళ భూమి, అపూర్వ, నక్షత్ర అందరి ముందట నక్షత్రం మందలిచ్చి అంటాడు కదా, నువ్వు నలుగురు ముందు వెస్టర్న్ డ్యాన్స్ స్కూల్ పెట్టబోతున్నానని ప్రకటిస్తావా? తోడబుట్టిన అక్కకే నువ్వు అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నా శోభాచంద్ర ఆశయానికి అడ్డుగోడగా నిలుస్తావా అని చెప్పేసి వాళ్ళ నక్షత్రం తిడుతున్నప్పుడు అపూర్వ మధ్యలోకి పోయి అంట కదా, ఒక పని చేద్దాం బావా, ఇద్దరికి ఒకటే పాట మీద డ్యాన్స్ పోటీ పెడదాం, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే డ్యాన్స్ స్కూల్ రన్ చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ బావగా ఐడియా ఇస్తారు. ఆయన ఏది చెప్తే అది ఆయన వింటాడు కదా. సరే అపూర్వ అని చెప్పేసి వాళ్ళు ఒకటి క్లాసికల్ అండ్ వెస్టర్న్ రెండు మిక్సింగ్ ఒక సాంగ్ పెడితే అప్పుడు భూమి క్లాసికల్, ఆమె వెస్టర్న్ డ్యాన్స్, ఇద్దరు ఒకటే పాట మీద ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. మరి ఆ డ్యాన్సెస్ ఇట్లా ఎవరు గెలుస్తారు? లేకపోతే భూమి గెలుస్తుందని అపూర్వ కానీ గోరెంటాక్ కానీ, లేకపోతే నక్షత్ర డ్యాన్స్ చేసుకుంటే భూమి ఓడిపోవాలని ఏమన్నా ప్లాన్ చేస్తుందా? భూమిని ఓడగొడుతుందా? లేకపోతే నక్షత్రనే గెలుస్తుందా? ఎవరు గెలుస్తారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.